ఎవరది? ఇక వాడెందుకు కోరుకుంటాడు? ఈ పాటికి నా గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ఉంటాడు. వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అంతా కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ లో ఉంది. అది చాలదా? లేదంటే మళ్ళీ పాత రాజాని చూస్తాడు. ఆ దేవేంద్ర ఎంతకైనా తెగించే మనిషే కృష్ణ. వాడి ఏకంగా మీ అన్నయ్యనే పొట్టను పెట్టుకున్న రాక్షసుడు. పోలీసులు వాడిని అరెస్ట్ చేయడానికి మళ్ళీ రెడీ అయ్యారు వదిన. సీసీ ఫుటేజ్ బాగా ఉపయోగపడింది. అయినా వాడెంత దుర్మార్గుడు కాకపోతే చందుని కిడ్నాప్ చేయించాలనుకుంటాడు. అంటే నా మీద కిడ్నాప్ ప్రయత్నం జరిగిందా డాడీ? అమ్మ చందు, నన్ను కిడ్నాప్ చేసి ఏం చేస్తాడు డాడీ? వీలైతే చంపాల్సింది కదా. చందు, ఏంటా మాటలు? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా? నాకెందుకు అర్థం కావడం లేదు పెద్దమ్మ. నన్ను కిడ్నాప్ చేసి కళ్ళు కనిపించని గుడ్డిదాన్ని నన్ను చూసుకోవడం వాళ్ళకి కష్టం కదా. అదే వాళ్ళెవరో కానీ వాళ్ళ కక్ష తీరాలంటే నన్ను చంపేస్తే సరిపోయేది. ఈ మాత్రం తెలివితేటలు వాళ్ళకి లేవు చందు. మాధవి, ఎందుకు అనవసరంగా ఏవేవో మాట్లాడతా? అందర్నీ బాధ పెట్టడానికా? నా వల్ల ఎవ్వరూ బాధపడకుండా ఉండడానికి. చూడమ్మా, నీ వల్ల ఎవరికి ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ ఎవరం బాధపడడం లేదు. మీకు తెలీదు డాడీ, మీకు అర్థం కాదు. నేనెవరికి ఇబ్బందో నాకు తెలుసు. ఎవరికి ఇబ్బంది? నీకు. అలాగే రాజాకి. మాకేం ఇబ్బంది? రాజా ఒక పెద్ద పిచ్చోడు. నన్ను ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా ప్రేమించాను అంటున్నాడు. ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా నన్ను ఇంటికి తీసుకెళ్లి ఏం చేస్తాడు? ఈ గుడ్డిదానికి సేవ చేస్తూ జీవితం గడుపుతాడా? మరి నేను తనకి అడ్డే కదా. ప్రేమకి కళ్ళు కనిపించవు చందు. మనసుతోనే అది ఆలోచిస్తుందనేది నిజం. తన మనసులో నీ స్థానం ఎలాంటిదో నీకు తెలుసు. అన్నీ తెలిసి రాజా గురించి ఇంత చీపుగా మాట్లాడడం చాలా తప్పు చందు. తనకి నువ్వు ఎలా భారం అవుతావు చెప్పు? అలా అయితే నువ్వు మాత్రం రాజాని ప్రేమించలేదా? లేదు. ఏది? ఆ మాట నా మీద ఒట్టేసి చెప్పు. ప్రేమ గుడ్డిది కావచ్చేమో కానీ మనసు గుడ్డిది కాదు మాధవి. నీ మనసులో రాజా లేడా? నేనంటూ అడ్డు రాకపోతే నీకు రాజాకి ఎప్పుడూ పెళ్లి జరిగిపోయేదా కాదా? ఆ రోజు మా ఇద్దరినీ కలపాలని అందరూ అనుకుంటున్న సమయంలో రాజా నన్ను ప్రేమిస్తున్నాడని నీ ప్రేమను కూడా మా కోసం త్యాగం చేశావు. మీ ఇద్దరికి అన్యాయంగా అడ్డొచ్చిన పాపానికి ఆ దేవుడు నాకు శిక్షను విధించాడు. నాకే అన్యాయం జరగలేదు. నేను హాయిగానే ఉన్నాను. అన్యాయం జరుగుతుంది రాజాకి. తన ప్రేమని అర్థం చేసుకోకుండా ఎప్పటికప్పుడు అనుమానిస్తూనే ఉన్నావు. చందు, ఇంకా ఎంతకాలం రాజానలా ఏడిపిస్తావు? నువ్వే కావాలి అని కోరుకుంటుంటే అర్థం చేసుకోకుండా ఎందుకిలా మాట్లాడుతున్నావు? మీరే ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవడం లేదు పెద్దమ్మా. మాధవికి రాజానే కరెక్ట్. నేను బతికినంత కాలం తనతో ఉంటే చాలు అన్నాడు.
కొద్ది రోజులు నేనున్నాను కదా, ఇప్పుడు నేను పోయాను అనుకొని మాధవిని పెళ్లి చేసుకోమని చెప్పండి. నన్ను పెళ్లి చేసుకుని నరకం అనుభవిస్తాడు రాజా. నాకు సేవలు చేయలేక జీవితం అంటేనే విరక్తి పుడుతుంది తనకి. నీకు సేవలు చేయటమే ప్రాబ్లం అనుకుంటే నేనున్నాను. నీకు చూపు లేకపోవటమే కారణమైతే దానికి నేను తోడుగా ఉన్నాను. నీ దాంపత్యానికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. చాలా. అదేదో రాజా చేత తాళి కట్టించుకుని తనకి భార్యవైతే ఏ లోటు లేకుండా రాజా చూసుకుంటాడు కదా. నీ మెళ్ళో రాజా 3 ముళ్ళు వేశాడు. అవి నువ్వు తెంపినా ఆ దేవుడు తెంపలేడు చందు. మీ బంధాన్ని మరింతగా ముడివేశాడు. నా మెడలో పడింది తాళి, కానీ ఆ దేవుడు రాజాని నీ మనసుకు ముడేశాడు. దానికేమంటావ్? నాన్ సెన్స్ మాట్లాడొద్దు అంటాను. ఇలా అయితే నేను ఇక్కడికి రాను అంటాను. మాధవి, మాధవి, వెళ్ళిపోయిందా పెద్దమ్మా? పంపించేదాకా నువ్వు ఊరుకుంటావా? అనాల్సినవన్నీ అనేసి తను ఎందుకు బాధ పెడతావు? ఎందుకు చందు? దీనివల్ల నువ్వేం సాధిస్తావు? రాజా నిన్ను కోరుకుంటున్నాడమ్మా. తన మనసు నీకు అర్థం కావడం లేదా? మీ అందరికంటే నాకే బాగా తెలుసు డాడీ రాజా గురించి. నేనెందుకు బాధపడుతున్నానో మీకు అర్థం కాదు. ఎక్కడి నుంచి వస్తున్నావు మాధవి? ఏంటి మాధవి, ఎందుకు అలా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళావని అడిగితే సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నావు. చందుని చూడ్డానికి వెళ్ళాను. సరే, దానికెందుకు అంత సీరియస్గా ఉన్నావు? ఎందుకు వెళ్ళానా అనిపించింది. అసలు వెళ్లకుండా ఉంటే సరిపోయేది అనిపించింది. అసలు తను ఎందుకు అలా ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు రాజా. ఏం జరిగింది? కళ్ళు కనిపించడం లేదని కంగారు పడకు. నీకు కళ్ళు వస్తాయని ధైర్యం చెప్పడానికి నేను వెళ్తే తను నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. తను కళ్ళు లేకుండా నీ జీవితంలో ఉండలేదట. అందుకని నన్ను పెళ్లి చేసుకోమని మళ్ళీ పాత పాట మొదలుపెట్టింది రాజా. నాతోనూ అలానే మాట్లాడుతుంది మాధవి. తను అలా మాట్లాడుతున్న ప్రతిసారి నాకు చాలా కష్టంగా ఉంటుంది. ఎంత చెప్తున్నా తనకు అర్థం కావట్లేదు. అర్థం కావాలంటే ఒకటే మార్గం. అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చందుతో చెప్తాను. నువ్వు కూడా మాధవి అంటే ప్రేమ లేదు, అందులోనూ పెళ్లి చేసుకునేంత ప్రేమ అస్సలు లేదు అని నిర్మోహమాటంగా చెప్పే. అసలు ఏమనుకుంటుంది తను? మొన్నటి దాకా అంటే ఆరోగ్యం బాగాలేదు. ఎప్పుడు తన పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేశారు. ప్రాణం నిలబడదు అని చెప్పారు కాబట్టి ప్రేమించిన మనిషికి ఏదైనా మంచి చెయ్యాలి అనే ఆలోచన వచ్చి అలా మాట్లాడిందంటే ఓకే. కానీ ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతుంటే తననేం చేయాలి? అవును మాధవి, నాకు చిన్న కష్టం కూడా కలిగించడం ఇష్టం లేదంటూనే ఇలా ప్రతి మాటలోనూ చాలా కష్టపెడుతోంది.
ఎలా తనకు అర్థమయ్యేలా చెప్పాలి? కళ్ళు లేకపోతే ప్రపంచం లేనట్ట? ప్రేముంటే నా కళ్ళతో ప్రపంచాన్ని చూడొచ్చు. ప్రేమ ఉంది రాజా. తన మనసులో నీ మీద ప్రేమ ఉంది. కళ్ళు లేకపోయినా తన మనసు నిండా నీ రూపం ముద్రపడిపోయింది. నీ మీద ప్రేమ లేదు అనేది అబద్ధం. చందుని జీవితాంతం చూసుకునే గొప్ప మనసు నీకుంది. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని సిన్సియర్గా తనకి నచ్చ చెప్పు రాజా. అమ్మా చందు, ఎలా ఉన్నావు? తాతయ్య, నేనేనమ్మా, తాతయ్యనే. ఎలా ఉన్నావు? నీ హెల్త్ ఎలా ఉంది? నా హెల్త్ గురించి అందరూ ఆలోచిస్తున్నారు కానీ నా మనసులో ఉన్న ఆలోచనల గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు తాతయ్య. నీ ఆలోచన గురించి పట్టించుకోకపోవడం ఏంటమ్మా? ఎవరైనా నీ గురించి ఆలోచిస్తారు, నీ గురించే పట్టించుకుంటారు. పొండి తాతయ్య, మీరు అందరితో పాటు మాట్లాడుతున్నారు కానీ మీరు కూడా నా గురించి ఆలోచించడమే లేదు. సరే చెప్పు, ఏంటి నీ మనసులో ఉన్న ఆలోచన? తాతయ్య, అమ్మా నాన్నల్ని కలపాలి అనుకున్నాను, కలిపాను. అనుకోకుండా చక్రవర్తి ప్రియా గారులను కూడా కలిపేసి అదనపు పుణ్యం కూడా మూట కట్టేసుకున్నాను. ఇక మిగిలింది రాజా మాధవుల్ని కలపడం. నీకింకా పిచ్చి తగ్గలేదా? తాతయ్య, లేకపోతే ఏంటమ్మా? ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతుంటే పిచ్చిగాక మరేమనాలి? లేదు తాతయ్య, రాజాకి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. నన్ను ఇంటికి తీసుకెళ్లి చాలా ఇబ్బంది పడతాడు. నేను తనకి ఖచ్చితంగా భారం అవుతాను. ఇంతకు ముందంటే నేను బతుకుతానని తెలుసు కాబట్టి కొన్ని రోజులైనా తనతో గడిపి తన మనసుకి ఆనందం కలిగిస్తే ఆ తర్వాత నాకిచ్చిన మాట కోసం మాధవిని పెళ్లి చేసుకుంటాడు అని ఆలోచించాను తాతయ్య. కానీ ఇప్పుడు నేను బతికి తనని ఇబ్బంది పెడుతున్నాను. నువ్వు ఇబ్బంది పెడుతుంది అలా కాదు చందు. ఇదిగో ఇలా మాట్లాడి నిజంగా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నావు. ఓ, వచ్చేసావా రాజా? అయినా నువ్వు నాకు మాట ఇచ్చావు కదా రాజా. నాకేదైనా జరిగితే మాధవిని పెళ్లి చేసుకుంటాను అన్నావు కదా. అయితే ఏముంది? నాకు కళ్ళు పోయి నేను బతుకున్న ప్రాణంతో లేనట్టే కదా. అందుకే నన్ను వదిలేసి హాయిగా మాధవిని పెళ్లి చేసుకో. మాధవి నీకన్నా మొండి మనిషి చందు. నాకొద్దు, నువ్వు పెళ్లి చేసుకో అంటే చేసుకుంటుంది అనుకుంటున్నావా? తనకంటూ మనసు లేదా? తనకంటూ ఆలోచన లేదా? మాధవి పైకలా అంటున్నా తన మనసులో ఏముందో నాకు బాగా తెలుసులే. నేను చెప్తున్నాను కదా, మాధవికి నువ్వంటే ప్రాణం. ఇక ఆపు చందు. ఎందుకు రాజానంత ఏడ్పిస్తావు? నీకోసం ఎంత కష్టపడుతున్నాడో, నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నిన్నెంత బాగా చూసుకుంటాడో కూడా నాకు తెలుసు. తాళి కట్టిన భార్యకి ఇబ్బంది వస్తే వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోమంటావా? అలా చేస్తే అతను భర్త అవుతాడా? ఆ విషయం తనకు ఎప్పటికీ అర్థం కాదు సార్. ఈసీజీ ఒకసారి చూడండి. ఓకే డాక్టర్. ఏంటి రాజా, ఏంటి మీ ఆవిడతో కలిసి కబుర్లు చెప్పుకుంటున్నావా? తొందరలోనే తన ఇంటికి పంపించేస్తాను. ఆ తర్వాత మీరిద్దరూ హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. ఓకేనా? చూడండి డాక్టర్, తనకి కళ్ళు రావని ఎంత ఇదైపోతుందో. అలా డిసైడ్ చేయడం తనెవరు రాజా? నేనే చెప్పలేను. ఇదిగో ఆప్టమాలజిస్ట్ వచ్చారు. ఆయన చూసి ఏం చెప్పినా ఆయనే చెప్తారు.
డాక్టర్ బై ది వే హీజ్ మిస్టర్ రాజా. హలో డాక్టర్. హాయ్. మంచి సివిల్ కాంట్రాక్టర్. ఆయన మీకు తెలుసుగా, మా మావయ్య గారు నమస్కారం. రాజశేఖర్ గారు. నమస్తే. అదిగో చక్రవర్తి గారు ఏమన్నారో విన్నావుగా. ఇకనైనా కళ్ళు రావు, ఈ లోకాన్ని చూడలేను, నేను నీకు భారం అవుతాను అనే మాటలు చెప్పకు చందు. చందు, ఒకటి చెప్పనా అమ్మా? ఈ లోకంలో ఉన్న గొప్ప జంటల్లో నువ్వు రాజా ఒకరు. నువ్వింక రాజాని ఏడిపించకు, ఏవేవో ఆలోచించి నీ మైండ్ పాడు చేసుకోకు. మీరు ఊరుకోండి మావయ్య, తను చాలా ధైర్యవంతురాలు. డాక్టర్ మీరు టెస్టులు స్టార్ట్ చేయండి. ఓకే డాక్టర్. వాట్ బాయ్స్? ఎస్ సార్. పద చందు, మెల్లగా. దిగులు పడకు రాజా, చందుకు తప్పకుండా కళ్ళొస్తాయి. టెస్ట్లన్నీ చేయించినట్టున్నారు కదా? యా, ఇంకేదైనా అవసరం అయితే అది కూడా చేద్దాం డాక్టర్. నో దట్స్ ఇనఫ్. చేంజ్ చేద్దాం అంటారు, తనకు చూపు వస్తుందా? జనరల్గా రెటీనా వరకే ప్రాబ్లం అయితే కళ్ళు డొనేట్ చేస్తే సరిపోతుంది, కానీ ఆప్టికల్ నెర్వ్ బాగా డ్యామేజ్ అయింది. సర్జరీకి ముందే నేను ఐడెంటిఫై చేశాను డాక్టర్, బట్ నాకు వేరే ఛాన్స్ లేదు. ఆపరేషన్ చేయకపోతే తను సేవ్ చేయలేను. ప్రాణం ముఖ్యమా చూపు ముఖ్యమా అని అంటే, యాజ్ ఎ పర్సన్ నేను ప్రాణాలను కాపాడాలని ఆలోచిస్తాను కదా. ఏమంటారు? మీరు చేసిన పని నేను తప్పుపట్టడం లేదు డాక్టర్. 100% మీరు చేసింది కరెక్ట్, నేను కాదను. కానీ ఇన్ఫెక్షన్ వల్ల మొత్తం సిస్టమ్ డ్యామేజ్ అయింది, అది కూడా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. అలా ఎలా డాక్టర్? తన జీవితాంతం బ్లైండ్నెస్ని బేర్ చేయాల్సిందేనా? అలా ఎందుకు కావాలి? ట్రై చేద్దాం, కానీ చాలా డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే కరెక్ట్గా తనకు కనెక్ట్ అయ్యే ఆప్టికల్ నర్వ్ దొరకాలి, అది తనకు సూట్ కావాలి. ఆపరేషన్ చేసిన ఇన్ఫెక్షన్ అటాక్ కాకుండా చాలా కేర్ తీసుకోవాలి. మీకు ఆప్టమాలజిస్ట్గా పెద్ద పేరుంది, మీకు విదేశాల్లో కూడా మంచి మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. అక్కడ ఏదైనా అవకాశం ఉంది అంటే అక్కడ కూడా తీసుకెళ్దాం. బెల్జియంలో నాకు తెలిసిన ఓ పెద్ద హాస్పిటల్ ఉంది. పర్టికులర్గా ఇలాంటి ఆపరేషన్స్ వాళ్ళు చాలా చేస్తుంటారు. ఓసారి వాళ్ళని కాంటాక్ట్ చేస్తాను. ఏం చేసినా మనం చాలా తొందరగా చేయాలి, మరీ లేట్ చేసినా తనకి ఛాన్స్ ఉండకపోవచ్చు. వెంటనే కాంటాక్ట్ చేయండి సార్, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. కావాలంటే తను అక్కడికే తీసుకెళ్దాం. ఓకే, నేను తెలుసుకుంటాను. తను చాలా మంచి మనిషి డాక్టర్. ఎంత మంచి మనిషి అంటే, ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం తనే. ఎవరో నాకెందుకు లేని తను వదిలేయకుండా నా వెంటపడి మరీ నన్ను మామూలు మనిషిని చేసింది, నా కుటుంబాన్ని నాకు దగ్గర చేసింది. అలాంటి మనిషికి మంచి చేయడం నా కర్తవ్యం డాక్టర్. నాకు అర్థమైంది డాక్టర్, నా ప్రయత్నం నేను చేస్తాను. మాధవి, ఏంటి రాజా, ఎక్కడికి బయలుదేరా? హాస్పిటల్కి వెళ్తున్నాను, తలుపేసుకో. ఈ టైంలోనా? అసలు టైం ఎంతైందో చూసావా?
అయినా ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? వెళ్ళి పడుకో. కావాలంటే రేపు ఉదయం వెళ్ళొచ్చు. లేదు మాధవి, ఇంట్లో ఉంటే నా మనసంతా ఏదో రకంగా ఉంది. చందుని చూడాలి. అక్కడ చందుని హాస్పిటల్లో ఉంచి నేను ఇక్కడ ఉండలేను. వెళ్తాను, తన దగ్గరే ఉంటాను. తన పక్కనుంటే తనకి నాకు కూడా ధైర్యంగా ఉంటుంది. అసలు నేను పక్కన లేకపోవడం వల్లే తనకి ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఏవేవో ఆలోచనలంటే? అదే, ఇంత జరిగినా నన్ను నమ్మకపోవడం, నాతో కలిసి బ్రతకమంటుంటే మనిద్దరికి పెళ్లి చేయాలి అన్న ఆలోచనలతో మాట్లాడటం, ఇవన్నీ నేను దూరంగా ఉండటం వల్లే వస్తున్నాయి. అందుకే తన పక్కనే ఉంటాను. తను ఈ టైంలో నిద్రపోతూ ఉంటుంది రాజా. డాక్టర్స్ కూడా ఈ టైంలో వచ్చి తనని డిస్టర్బ్ చేస్తాను అంటే ఊరుకోరు. నా మాట విను. రేపు అర్లీ మార్నింగ్ తను నిద్ర లేచేలోగా వెళ్ళి కనిపించు, సరిపోతుంది. లేదు మాధవి, నేను బయలుదేరుతాను. ఒకవేళ డాక్టర్ సెలవు చేయకపోయినా పర్లేదు, నేను అక్కడే బయట వెయిట్ చేస్తాను. ఇక్కడుంటే నాకెందుకో మైండ్ పనిచేయట్లేదు. వస్తాను మాధవి. రాజా, ఏమైంది? ముందులరా. పర్లేదు, ఏం కాలేదు మాధవి. ఏమైంది? ఏమో, ఏదో తల తిరిగినట్టు అయింది. ఎందుకు తిరగదు? ఈ మధ్య నువ్వు నీ గురించి అసలు పట్టించుకుంటున్నావా? టైంకి తినవు, టైంకి నిద్రపోవు. నేను నా గురించి పట్టించుకోవటం కాదు మాధవి, చందు గురించి చూసుకోవాలిగా. చందు గురించి చూసుకోవటానికి చాలా మంది ఉన్నారు రాజా, కానీ నీ గురించి ఇప్పుడు నువ్వే చూసుకోవాలి. నీకేదైనా జరిగితే ఎంతమంది ఇబ్బంది పడతారో ఆలోచించు.